ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. Praise the Lord. We greet you all in the precious name of our Lord and Savior Jesus మీ Christ. అందరు బాగున్నారా? Are you all doing good? బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నారా? Are you reading Bible and praying every day? మీరు ఇస్తున్న ప్రార్థనాంశాల కొరకు మేమైతే ప్రార్థన చేస్తాను. We are praying for the request that you are sending to us. మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి కూడా ప్రభుని గణపరుస్తూ We ఉన్నాం. are praising God for the testimonies that you are giving to us. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో In Hebrews chapter 11 verse 11 says, అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పొందుపరిచాడు. the Holy Spirit shared a great word in that verse. విశ్వాసమును బట్టి శారమ్మ గారు వాగ్దానము చేసిన దేవుణ్ణి నమ్మిందంట. By faith Sarah believed in the Lord who gave her a promise. ఈ మాట కొన్ని రోజుల నుంచి నన్ను ఎంతగానో ప్రేరేపిస్తూ ఉంది. For a few days the Holy Spirit was inspiring me through this word. విశ్వాసమును బట్టి వాగ్దానం చేసిన దేవుణ్ణి నమ్మడము. Through faith believing in the Lord who promised her. మనం ఆరాధిస్తున్న దేవుడు, The Lord whom we are worshipping, మనం సేవిస్తున్న దేవుడు the Lord whom we are serving, వాగ్దానము చేయు దేవుడు. He is the one who promises us. వాక్యము ద్వారా వాగ్దానాలు విడుదల చేయబడొచ్చు. He promises us through His word. లేకపోతే ఈ సంవత్సరానికి ప్రభు నీకు ఒక వాగ్దానం ఇచ్చి ఉండవచ్చు. Maybe the Lord has given you a promise word for this year. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాగ్దానాన్ని తెలియచేయొచ్చు. As you are reading the word of God, the Lord may give you a promise. చాలా మంది వాగ్దానాలు తీసుకొని భద్రపరుచుకుంటారు కానీ వాగ్దానాన్ని నమ్మరు. Many people, they take the promise but they don't believe in the promise. నేను చాలా వాగ్దానాలు తీసుకున్నానులే అనుకుంటారు కానీ ఆ వాగ్దానాన్ని నమ్మే స్థాయిలో చాలా మంది ఉండరు. Many people think that they have taken many promises but they are in a condition where they are not believing in the promise. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, My dear children of ఇక్కడ God, శారమ్మ గారిని ఆలోచన చేస్తే when we look into the Sarah, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మిందంట. she believed in the Lord who promised her. దేవుడు నీకు ఏ వాగ్దానం చేశాడు? Whatever the promise that the Lord has ఏ given to you, ప్రవచన వాకు పలికాడు? whatever the prophecies that the Lord has given to ఏ you, బలపరిచే మాట సేవకుడు ద్వారా విడుదల చేశాడు? whatever the word that the Lord has released through His నువ్వు servant, నమ్మగలిగితే, if you can believe, విశ్వసించగలిగితే, if you can have faith, ఖచ్చితంగా నా ప్రభు ఆ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేరుస్తాడు. surely the Lord will fulfill His promise in your life. శారమ్మ గారు ఎప్పుడు వాగ్దానం నమ్ముతుంది? In what age Sarah is believing in the promise? ఆమెకు పిల్లల్ని కనలేదు. She did not even bear a child. అక్కడ అవకాశాలు లేవు. There are no chances. అన్ని ద్వారాలు మూతవేయబడ్డాయి. All doors are being closed. అక్కడ అవకాశం కనబడతలేదు. There is no chance. కానీ But then శారమ్మ గారు వాగ్దానం చేసిన దేవుని నమ్ముతూ ఉంది. Sarah believed in the Lord who promised her. వినండి జాగ్రత్తగా. Listen to this మీ carefully. కుటుంబంలో అసలు కార్యం జరగడానికి అవకాశాలే లేవా? Maybe in your family there is no place for a miracle to happen. అన్ని ద్వారాలు మూతవేయబడి ఉన్నాయా? Maybe the doors are being closed. అసలు ఎటు నుంచి ఆశీర్వాదం వచ్చిందని ఎదురు చూస్తున్నావా? Are you waiting for the door and for the blessing to come? ఈ రాత్రి This night దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. the Lord is speaking to you. నువ్వు గాని వాగ్దానం చేసిన దేవుని నమ్మగలిగితే, If you can believe in the Lord who promises, ఏ వాగ్దానం ప్రభు నీకు ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నమ్మగలిగితే, whatever the promise He gave you, if you can believe in that, నా ప్రభు ఖచ్చితంగా శారమ్మ జీవితంలో జరిగించినట్లు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. my Lord will surely do the miracle as He has done in the life of Sarah. ఈ మాట గుండెల్లో రాసి పెట్టుకోండి. Write it on your hearts. శారమ్మ గారు వాగ్దానం చేసిన దేవుని నమ్ముతూ ఉండగా, As she was believing in the Lord who promised ఆమె her, గర్భము ధరించుటకు ఒక శక్తిని పొందుకుందంట. to receive the womb, she has received the power from the Lord. అవకాశాలు లేని చోట Where there was no place, వాగ్దానాన్ని నమ్మింది కాబట్టి she believed. As she was believed in the promise, దేవుడు అద్భుతం చేయడం మొదలు పెట్టాడు. the Lord has started doing miracle. నువ్వు ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని నమ్ముతావో, As you start to believe in the promise, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని నమ్ముతావో, as you believe in the Lord who promises you, ఖచ్చితంగా surely నువ్వు అద్భుతాన్ని చూస్తావు. you will see a great miracle. సూచక్రియను చూస్తావు. You will see a great miracle. అసాధారణమైన కార్యం చూస్తావు. You will see a supernatural thing in your life. అన్యజనులు కలవర పొందే కార్యం నువ్వు చూస్తావు. You will see a great thing where the Gentiles will be astonished. ఎప్పుడు తెలుసా? Do you know when? వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడని నువ్వు నమ్మాలి. If you can believe
what the Lord has చాలా promised. మంది కార్యాలు చూడకపోవడానికి గల కారణం ఏంటంటే Many people are not able to see wonders in your life. In బైబిల్ their lives. చదువుతున్నారు, They are reading the Bible. ప్రార్థనలు చేస్తున్నారు, They are praying every day. మందిరానికి వస్తున్నారు, They are coming to church, కానీ వాగ్దానాలు నమ్మట్లేదు. but they are not believing in the promise. వాగ్దానం చేసిన దేవుడు గొప్పోడని నమ్మట్లేదు. You are not believing in the Lord who promised you. You are not believing that the Lord is great. యవనస్తులు నిలబెట్టుకుని ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. The Lord is speaking to the young people. దేవాతి దేవుడు నమ్మదగినవాడు. The Lord is great, and He is the Lord whom we can believe in. వాగ్దానాలు నమ్మదగినవి. The promises are believable. శారమ్మ నమ్మింది, Sarah believed, గర్భాన్ని ధరించింది. and she was conceived. మృత తుల్యమైపోయిన ఆమె గర్భం ఇప్పుడు ఒక చక్కని ద్వారంగా మార్చబడింది. Her womb was dead, but when she believed in the promise, her womb was opened. ఒక శ్రేష్టమైన బిడ్డ బయటకు వచ్చాడు. A great promised son came out of her womb. గొప్ప వ్యక్తి బయటకు వచ్చాడు. A great man of God came out of her womb. విశ్వాసులుగా తండ్రి కుమారుడిగా బయటకు వచ్చాడు. He came as the son of the fathers of faith. ఈ మాటలు వింటున్నారా? Are you listening to this word? నువ్వు కానీ వాగ్దానాన్ని నమ్మగలిగితే As you can believe in the word, నా దేవుడు ఏదైనా చేస్తాడు. my Lord can do anything in your ఈ life. రోజు నుండి From today, మీరు వాగ్దానం చేసిన దేవుని నమ్ముతూ ఉండగా, as you are believing in the Lord who promises, వాగ్దానాన్ని నమ్ముతూ ఉండగా, as you are believing in the promise, జరిగింది అని విశ్వసిస్తూ ఉండగా, as you are believing that it is happening, ప్రభు అది నిత్యంగా మీ కన్నుల ఎదురు తీసుకొచ్చును గాక. may the Lord bring all those things before your eyes. ఆయన నిత్యంగా ఒక అద్భుతాన్ని మీ కుటుంబంలో చేయను గాక. May the Lord do a great miracle in your అందుకొరకు ఈ life. రోజు నుండి వాగ్దానం చేసిన దేవుని నమ్ముదుము గాక. So that from today, let us believe in the Lord who promised us. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. May the Lord bless you all. God bless you all. Amen.